వస్తారని పోలీసులు మండిపడ్డారు. రెడ్డిక అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, అల్లు అర్జున్ కి సంబంధించి అసలు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తారా? పలు క్వశ్చన్స్ అనేవి అయితే ఎదురవుతున్నాయి. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనీ, అల్లు అర్జున్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఎక్స్క్లూజివ్గా 60 ఒక ఎఫ్ఐఆర్ కాపీని సంపాదించడం జరిగింది. ఎందుకంటే ఏమేమి సెక్షన్స్ పెట్టారు ఏంటి అనే దానిపైన ప్రధానంగా ఆయన పైన పెట్టిన సెక్షన్స్ ఏంటంటే, ఒకటి BNS 105, అదేవిధంగా 118/1, అదేవిధంగా 3/5 రెడ్ విత్, ఈ సెక్షన్స్ అన్ని కూడా పెట్టారు. దాదాపు 4 సెక్షన్లు. ప్రధానంగా ఇందులో 4 సెక్షన్లో ముఖ్యంగా ఒక సెక్షన్ చూస్తే 105, ఈ సెక్షన్ ఏంటంటే ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్ సెక్షన్. ఇది శిక్ష 10 నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుంది. సో ఇలాంటి సెక్షన్స్ పెట్టారు. సో మొత్తానికి ఎందుకు ఈ ప్రధానంగా అల్లు అర్జున్ పైన ఇలాంటి సెక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక మహిళ మృతి చెందింది. ఆ మహిళ ఎవరైతే మృతి చెందారో ఆ కుమారుడు కూడా ప్రస్తుతం అతను చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికంతటి ప్రధాన కారణం అల్లు అర్జున్ అనే విధంగా ఈరోజు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏంటి అంటే, ఆ రోజు మనం చూసాం ఏదైతే పుష్ప 2 మూవీ రిలీజ్ సంబంధించి సంధ్యా థియేటర్లోని ఆ రోజు జరిగిన తొక్కిసలాట మనం అందరం కూడా చూసాం. ఆ రోజు పెద్ద ఎత్తున అక్కడ సంధ్యా థియేటర్కి ఏదైతే అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు ఆ మూవీ రిలీజ్ చూడడానికి, ప్రీ షో చూడడానికి. ఆ సమయంలోనే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, ఆ తొక్కిసలాటను ఆ మహిళ మృతి చెందడం, దానిపైన జరిగిన పరిణామాలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఈయనపైన ఈ సెక్షన్స్ మీద కేసులు పెట్టారు. అయితే ఈ రోజు మొత్తం ఎపిసోడ్ మనం చూస్తే అల్లు అర్జున్ నివాసానికి ఈ రోజు ఉదయం పోలీసులు వెళ్ళారు. అది కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళారు. వెళ్ళిన సమయంలోనే మనం చూస్తే ఆ విజువల్ చూడొచ్చు. ఆ వెళ్ళిన సమయంలోనే అతను టీ షర్ట్ వేసుకున్నారు, అదేవిధంగా షార్ట్ మీద ఉన్నారు. ఆ సమయంలోనే టీ తాగుతున్నారు. ఆ సమయంలో పోలీసులు డోర్ కొట్టారు, తీశారు. సో మేము ఇట్లా వచ్చాము, చిక్కడ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చాము, మీ పైన కేసు నమోదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పినప్పుడు, సో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను వస్తాను, కానీ నాకు అసలు సమయం అండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానప్పుడు సరే అని చెప్పేసినప్పుడు పోలీసులు కూడా అతనితో పాటు బెడ్రూమ్కి వెళ్ళారు. ఎందుకంటే మనం చాలా వరకు చూసాం అట్లా పోలీసులు ఎందుకు వెళ్తారంటే వాళ్ళ జాగ్రత్త వాళ్ళు వెళ్తారు, అంటే తర్వాత ఎటు వెళ్తారో సో మీరు ఎందుకు వస్తున్నారు, బెడ్రూమ్ కూడా వెళ్ళనివరా నన్ను అని చెప్పాడు కూడా పోలీసులు వినకుండా అతను బెడ్రూమ్కి వెళ్ళారు. అతను డ్రెస్ చేంజ్ చేయించుకొని తిరిగి చిక్కడ పోలీస్ స్టేషన్కి మొత్తానికి తరలించారు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్కి చూస్తే ఎందుకు ఈరోజు ఈ స్థాయిలో పోలీసులు సీరియస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, వీళ్ళు ఆ రోజు ఏదైతే షో చేశారో ఆ సమయంలో సంధ్యా థియేటర్ యజమాని కావచ్చు, ఇప్పటికే ఆ ఇష్యూకి సంబంధించి కూడా 3 అరెస్ట్ చేశారు. సంధ్యా థియేటర్ యజమాని కావచ్చు, ఆ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కావచ్చు, మరొకరు 3 అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఎందుకు జరిగింది ఇది అనేది పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. అయితే ఆ రోజు అల్లు అర్జున్ వచ్చే సమయంలో కనీసం ఇంటిమేషన్ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ మామూలుగా ఎలా ఉంటుందంటే, ఒక ఆడియో ఫంక్షన్ కావచ్చు, అదేవిధంగా ఇలాంటి ప్రీ షోకి కానీ హీరోలు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఏంటంటే ముందస్తు సమాచారం ఉంటుంది. అంటే ఇక్కడ థియేటర్కి వెళ్తారో ఆ థియేటర్ యజమానికి సమాచారం ఇవ్వడం, ఆ యజమాని వెంటనే ఈ హీరో ఒక స్టార్ హీరో వస్తున్నారు అంటే, ఎప్పుడైనా స్టార్ హీరోలు వెళ్ళినప్పుడు వెళ్తుంటారు. ఈ కొత్తగా అల్లు అర్జున్ ఈ రోజు వెళ్ళింది కాదు, చాలా షోలకు చాలా మంది హీరోలు వెళ్తుంటారు. కానీ అది కమ్యూనికేషన్ గ్యాప్ చూడండి ఇక్కడ. అంటే ముందస్తు సమాచారం ఇవ్వకపోవడము, అది వీళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడము, అదేవిధంగా అక్కడ అలాంటి చర్యలు చేపట్టకపోవడం. ఎందుకంటే అంతమంది అక్కడ థియేటర్కి మూవీ చూడడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరం పోలీసుల పైన ఉంటుంది. అదేవిధంగా అల్లు అర్జున్ టీంకి కూడా ఉంటుంది. ఎందుకంటే అతనితో కూడా టీం ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ వెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ప్రొటెక్షన్ ఉండాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన వాళ్ళ బాధ్యత ఉంటుంది, థియేటర్ బాధ్యత ఉంటుంది. థియేటర్ వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయి స్టార్ హీరో కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. సో ఇలాంటి ఏవి చేయలేదు, ఏవి చేయకుండా నిర్లక్ష్యంగా ఆయన వెళ్ళడము, ఆ తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడము, ఇదంతా జరిగిన నేపథ్యంలోనే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడం, అంతే పోలీసులు సీరియస్ అయిపోయి ఈరోజు ఆయన అరెస్ట్ చేశారు. సో మొత్తానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే సమయంలోనే ఇంట్లో అల్లు అర్జున్తో పాటు వాళ్ళ నాన్న అల్లు అరవింద్ కూడా ఉన్నారు. సో ఆ పోలీసులు ఏదైతే పోలీసు వాహనంలో తరలిస్తున్నప్పుడు అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ తోటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ నుంచి అతను విచారిస్తారు అసలు ఎందుకు జరిగింది, ఇది ఎందుకు అంటే ఈ సెక్షన్స్ బట్టింది ఖచ్చితంగా. అంటే అక్కడ తొక్కిసలాట ఇక్కడున్న సెక్షన్ మనం 118/1 ఏంటంటే, అక్కడ తొక్కిసలాట జరుగుతుందని తెలుసు, జరిగితే ప్రమాదం జరుగుతుందని తెలుసు. సో ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు వెళ్ళారు అనే దానిపైన ఈ సెక్షన్ పెట్టారు. సో ఎందుకు వెళ్ళారు మీరు అనేది, ఎందుకంటే చాలా వరకు మనం చూసాం ఎలా ఉంటుంది షోలు జరిగినప్పుడు ఏ రకమైన తొక్కిసలా ఉంటుంది, హీరోలు వచ్చినప్పుడు ఎలాంటి తొక్కిసలాట ఉంటుంది, ఆ సమయంలో పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ వాడు ఎలా కంట్రోల్ చేస్తారని. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు వెళ్ళారు అనే దానిపైన కూడా, అంటే నిర్లక్ష్యంగా వెళ్ళారు, ఏం అవ్వదులే అని వెళ్ళారు. కాబట్టి దీనిపైన ఈ సెక్షన్స్ దాదాపు 4 సెక్షన్స్ పెట్టారు. ఈ సెక్షన్స్ అనేది చాలా కఠినమైన సెక్షన్స్. ఈయనకు బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఏదైతే 105 సెక్షన్ ఉందో ఈ సెక్షన్స్ బెయిల్ రాదు. ఈ బెయిల్ రావాలంటే కూడా చాలా టైం పడుతుంది. దీనికి శిక్ష కూడా 10-15 ఏళ్ళు ఉంటుంది. ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే తరలించారు. అక్కడ
అల్లు అర్జున్ విచారిస్తున్నారు. ఎందుకు జరగాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు మీరు వెళ్ళారు, మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనే దానిపైన కూడా విచారిస్తారు. ఆ తర్వాత అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. అల్లు అర్జున్ తరలించిన తర్వాత అక్కడ అతనికి వైద్య పరీక్షల తర్వాత అతన్ని నాంపల్లి కోర్టుకు తరలిస్తారు. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ని హాజరుపరుస్తారు. మనం చూసాం అక్కడ ఏదైతే ఈ విషయం తెలుసుకున్న వెంటనే పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు వస్తున్నారు, అల్లు అర్జున్ అభిమానులు వస్తున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు. కొద్దిసేపు మనం కూడా చూసాం అల్లు అర్జున్ మామ కూడా అక్కడికి వెళ్ళారు. కానీ పోలీస్ స్టేషన్కి అయితే అతనికి అనుమతించలేదు, ఎందుకంటే లోపల విచారిస్తున్నారు కాబట్టి అతన్ని అనుమతించలేదు. కేవలం అల్లు అరవింద్ మాత్రమే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు అరెస్ట్ అనగానే వస్తూ ఉంటారు. సో ఇలాంటి అవంచిన సంఘటన జరగకుండా కూడా పోలీసులు గట్టి భద్రతల చర్యలు చేపట్టారు. మరి చూడాల్సి ఉంటుంది ఎలా ఉండబోతుంది ఏంటి, దీనికి సంబంధించి ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా. ఈ సెక్షన్స్ అయితే చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి బెయిల్ వస్తుందా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ అల్లు అర్జున్ కూడా దీనికి సంబంధించి కూడా కోర్టులో ఒక పిటిషన్ వేశారు. నిన్ననే అది వచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూకి సంబంధించిన నా పైన ఏదైతే కేసు పెట్టారో దీన్ని మీరు కొట్టివేయాలని చెప్పేసి కూడా కోర్టులో వేశారు. అది కోర్టులో నడుస్తుంది. ఇప్పటికీ అల్లు అర్జున్ కూడా ఆ రోజు ఆ మహిళ చనిపోయిన తర్వాత కూడా అతను వెంటనే దాదాపు 3 days వరకు స్పందించలేదు. ఆ మహిళ చనిపోయింది, అదేవిధంగా అతని కొడుకు ఆసుపత్రిలో ఉన్నాడు. ఎవరైతే ఈమె హస్బెండ్ ఉన్నారో భాస్కర్ అతను చెప్పాడు, మేమంతా కూడా అల్లు అర్జున్ అభిమానులం అండి, మేము అల్లు అర్జున్ మూవీ ఏ రిలీజ్ అయినా కూడా మా అబ్బాయి ఖచ్చితంగా వెళ్దాం అంటుంటారు. మేము ప్రతిసారి ఏది అల్లు అర్జున్ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఫస్ట్ షోకే మేము వెళ్తుంటాము. సో మా ఇంట్లో ఆ రకమైన ఫ్యాన్స్ ఉన్నారండి అల్లు అర్జున్ కానీ చెప్పినప్పటికి కూడా కనీసం నెక్స్ట్ డే అల్లు అర్జున్ దీనికి సంబంధించి స్పందించలేదు. అంటే కేవలం తన వల్ల ఈరోజు ఒక మహిళ చనిపోయింది, మరొక అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఈరోజు చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా కనీసం 3-4 days వరకు అతను స్పందించలేదు. ఎప్పుడైతే నెటిజన్లు సోషల్ మీడియాలో అతని పైన విమర్శలు వస్తున్నాయో, ఈరోజు మీ మూవీ చూడడానికి వచ్చి మీ వల్ల మీ కారణం వల్ల మీరు అక్కడికి రావడం వల్ల ఈరోజు ఆ మహిళ చనిపోయింది, అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది, అయినా మీరు స్పందించారంటే అప్పుడు అల్లు అర్జున్ స్పందించి ఈ జరిగిన దురదృష్టకరమైన ఘటన నేను చింతిస్తున్నాను, ఎంత ఇచ్చినా తక్కువే, సో నేను 25 లక్షలు ఇస్తున్నా ఈ రకమైన చెప్పినప్పటికి కూడా సో మొత్తానికి జరిగే ప్రమాదం అయితే జరిగిపోయింది. ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి షోస్ వెళ్ళినప్పుడు, ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, ఇలా విధంగా ప్రీవ్యూ షోస్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటు థియేటర్ యజమాని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే స్టార్ హీరో వెళ్తున్నారో ఆ స్టార్ హీరో కూడా ఖచ్చితంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఏవి చేయకుండా అక్కడికి వెళ్ళిన హడావిడి హంగామా వల్ల ఈరోజు ఒక మహిళ మృతికి కారణమైన అల్లు అర్జున్ పైన మాత్రం కఠినమైన సెక్షన్స్ అయితే పెట్టారు. ఈ సెక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అతను విచారిస్తున్నారు. కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు అయితే తరలిస్తారు. చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. మరి ఇప్పుడు న్యాయవాదులతో కూడా చర్చిస్తున్నారు అల్లు అర్జున్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా. మనం చూసాం విజువల్స్ చూస్తే మరి అంటే కొంచెం అసహనం వ్యక్తం చేశాడు పోలీసుల పైన, మీరు కాస్త సమయం ఇవ్వరా నాకు, మీరు ఎందుకు లోపలికి వస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు కూడా మొత్తానికి అతను తీసుకువెళ్ళి పోలీసు వాహనంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే తరలించారు. పోలీస్ స్టేషన్లో అయితే విచారణ జరుగుతుంది. చూడాలి ఏం జరగబోతుంది. మరి నిజంగా బెయిల్ వస్తుందా లేక ఎన్ని రోజులు ఈయన జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన చింతలూరు జైలుకు తరలించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, అంటే రేపు సెకండ్ సాటర్డే, రేపు కోర్టు కాలే, ఎల్లుండి సండే. సో మళ్ళీ ఈయన కేసు రావాలి అంటే మండే రోజు ఉంటుంది. మరి ఈరోజు కోర్టులో ఎలాంటి వాదన వినిపించబోతున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇది ఒక హీరోలకు ఒక గుణపాఠం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చాలా వరకు మనం చూసాము ఇలాంటి ప్రీ షోస్ కావచ్చు, అదేవిధంగా ప్రీవ్యూ షోస్ కావచ్చు, అదేవిధంగా ఆడియో ఫంక్షన్స్కి ఇలా వెళ్తూ ఉంటారు. ఆ టైంలో చాలామంది పాప అమాయకులు వచ్చేస్తూ ఉంటారు ప్రజలు మా అభిమాన హీరోని చూడాలని. కానీ ఏ రకంగా వాళ్ళు అంత కష్టపడి వస్తూ ఉంటారో అట్ ద సేమ్ టైం అదేవిధంగా అక్కడ ఉన్న ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, ఆ ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళు కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి ఏవి ఈ మధ్యలో జరగట్లేదు. ఎందుకంటే మనం గత కొద్ది రోజుల క్రితం కూడా ఒక షో చూసాం, అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. సో ఇలాంటివి జరగకుండా నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కావద్దంటే ఇది ఒక మంచి చర్యలు ప్రభుత్వం తీసుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు టార్గెట్ అనేది చూడాల్సి ఉంటుంది. మరి ఎందుకంటే ఇప్పటికే 3 అరెస్ట్ అయ్యారు థియేటర్కి సంబంధించి. సో ఇప్పుడు అల్లు అర్జున్ కాబట్టి మరి ఇందులో డైరెక్టర్ పాత్ర కూడా ఉంటుందా, సుకుమార్ కూడా ఏమైనా అరెస్ట్ అవ్వబోతారా ఏంటో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ఒకవేళ సుకుమార్ చెప్తే అల్లు అర్జున్ వెళ్ళాడా ఏంటి అనేది ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఇంకా దీనిపైన ఇంకా ఎవరెవరిపైన కేసులు నమోదు చేస్తారు, మరి డైరెక్టర్ పేరు కూడా ఉంటుందా, డైరెక్టర్ కూడా నెక్స్ట్ అరెస్ట్ చేయబోతున్నారా లేక మరెవరిని అరెస్ట్ చేయబోతున్నారు. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఎపిసోడ్ సంబంధించి అయితే మొత్తానికి ఒక నడుస్తూ ఉంది, ఒక ఉత్కంఠంగా అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే పోలీసు అదుపులో అల్లు అర్జున్ ఎవరు ఊహించలే అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారని.
సో మొత్తానికి ఒక మహిళ మృతికి కారణమయ్యాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. అతను అరెస్ట్ చేశారు. కాసేపట్లో అయితే ఉస్మాన్ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు అయితే తరలిస్తారు. చూడాలి సోని మరి నాంపల్లి కోర్టులో వాదనలు ఏ రకంగా వాదనలు వినిపిస్తారు ఏంటి, ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ కోర్టులో పిటిషన్ వేశారు, తనకు సంబంధం లేదు ఈ ఇష్యూకి సంబంధించి నాపై కొట్టేయాలి, ఈ కేసు కొట్టేయాలని చెప్పేసి. మరి ఎలాంటి వాదనలు వినిపిస్తారు ఏంటనేది కాసేపట్లో తెలుస్తుంది. సోని. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజేష్. కూడా తన తండ్రి ఇక్కడికి వచ్చిన రైట్ సైడ్